బాసరలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు. అన్ని కులాలు మతాల సమన్వయంతో పోలీస్ అధికారుల నిబంధనలు ఉల్లంఘించకుండా జరుపుకోవాలన్నారు. ప్రతి వినాయక మండపం వివరాలను పోలీసు వారు కేటాయించిన ప్రత్యేక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత పత్రాలు పోలీస్ స్టేషన్లో అందించాలన్నారు. డీజేలకు పర్మిషన్ లేదన్నారు. మహారాష్ట్రలోని డీజేలకు సౌండ్ సిస్టమ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర డీజేలను బుక్ చేసి నిమజ్జనం రోజున పెడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వైర్లకు కొండీలు పెట్టకుండా మీటర్ నుండే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏడాది వచ్చే పండుగలో ఆనందం ఉండాలి కానీ దుఃఖాన్ని మిగిల్చవద్దని ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పవన్ చంద్ర, ముధోల్ సిఐ మల్లేష్, ఎస్ఐ గణేష్, ఎంపీడీఓ అశోక్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా ముందస్తుగా మన పీస్ కమిటీ ముదోల్ సర్కిల్ ఎక్కడికి పంపించాలి కానీ ఇన్ఫర్మేషన్ కోసమే దాన్ని, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు మా బాసర ఎస్ఐ గారు, అదేవిధంగా మన మండల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ఈ గణేష్ ఆర్గనైజర్స్కి అందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఈరోజు మీరు పిలవగానే ఇంత పెద్ద సంఖ్యలో రావడం చాలా సంతోషం. మనకి ఈరోజు మనకు ఎస్ఐ గారు ప్రతి గ్రూప్లో కూడా ఈ లింక్ అనేది మనము పెట్టడం జరిగింది. ఆ లింక్లో మనకు డీటెయిల్స్ ఏముంటాయంటే మనకు ఈ గణేష్ అనేది దాని హైట్ అనేది ఎన్ని రోజులకు దాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాము, 5 days, 7 days, 9 days అనేది దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ అనేది మా బ్యాటర్తో చెప్పేసి డీటెయిల్స్ అనేది దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.